కాదు లైసెన్స్ చేసిన తేలదా ఎంఈ యాక్ట్ చట్టాలన్నీ మారిపోయాయి తెలుసా లేదా? తెలుసు కదా. మీటింగులు పెట్టి మరి అన్నీ చేసాము, అన్నీ పెడతాము. మరి ఎంఈ ఇప్పుడు వెహికల్కి లైసెన్స్ లేకుండా మీరు తిరుగుతుండ్రు, ఏమైనా యాక్సిడెంట్ అయి జరిగితే ఎవరు బాధ్యత? మీరు చెప్పండి, ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత పడాలి? మీరే కదా. మరి లైసెన్స్ ఉండాలా? లైసెన్స్ లేవు, ట్రిపుల్ రైడింగ్ తిరుగుతుండ్రు. ఇలాగైతే లైసెన్స్ లేకపోతే ఫైన్ ఎంత పడుతుంది మీకు తెలుసా లేదా? లైసెన్స్ లేకపోతే మనిషికి 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎంఈ యాక్ట్ ప్రకారంగా. మేము ఎన్నిసార్లు నిండో మీటింగులు పెట్టి అది పెట్టి అవగాహన సదస్సులు పెట్టి అన్నీ పెట్టి చెప్తూనే ఉన్నాం. కానీ మీరు ఎందుకు మారవట్లేదు? మారాలా లేదా? అందరం మారాలా, అవగాహన తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి. ఎంఈ చలానాలు మీరు వేసుకోవడము, మళ్ళీ మీరు డబ్బులు కట్టుకోవడం అన్నీ వృధా కదా. అవి అన్నిటికంటే బెస్ట్ ఏంటి? మీరు ఎంఈ చలానాలు కట్టుకునే కంటే హెల్మెట్ ఎంత ఖరీదు ఉంటుంది? 1000 రూపాయలు. ఎంఈ చలానా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు. ఏది బెస్ట్? హెల్మెట్ పట్టుకోవాలి కదా ఖచ్చితంగా. ఎందుకు పెట్టుకోవట్లేదు? బైక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ హెల్మెట్లు ఇస్తాను, మరి ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు? ₹1000 ఎంఈ చలానాకి మీరు చెప్పుకోలేదు కదా. ఈసారి లైసెన్స్ లేకుండా ఉంటే 10,000 రూపాయలు ఫైన్ అందరికీ. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ అయ్యి వచ్చిందే, ఏమైనా కొత్తగా వేసేది కాదు. అదొకటి. హెల్మెట్ కానీ తప్పనిసరిగా ఉండాలి. హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, బండికి ఇన్సూరెన్స్ లేకపోయినా ఖచ్చితంగా ఇకపైన మీ మీద కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుని అనవసరంగా చేసి బండి కూడా తీసుకుని ఆ పరిస్థితి ఎందుకు తీసుకుంటాను? ఒక్కరికి ఉండకూడదు. పోలీసులు అన్నిసార్లు ఉద్యోగం చేసి ఎన్నిసార్లు అవగాహన దినోత్సవం ప్రకటించడం తప్ప మీరు ఏమైనా మార్పు ఏమైనా వస్తుందా రాదా? ఇంకా 10 మందికి చెప్పాను. ఖచ్చితంగా అందరూ హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ లేకుండా బండిని ఎక్కడా కూడా డ్రైవ్ చేయకూడదు. తర్వాత లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి బండికి చేయించుకోండి. అది మీకోసమే, మీ పిల్లలకి, మీ ఎవరైతే మీ ప్యాసింజర్లు మీ బండి మీద ఉంటారో వాళ్ళకే దాని కాలేజ్ ఇది. ఒకవేళ యాక్సిడెంట్ ఏమైనా జరిగిందనుకోండి,